వీకెండ్లో ఒక గంట సేపు చాలు స్టూడెంట్స్కి ఎక్స్ట్రా పాకెట్ మనీ, ఇంకా జాబ్స్ చేసే వాళ్ళకి అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ప్యాసివ్ ఇన్కమో సెకండరీ ఇన్కమో అందరికీ కావాలి, కానీ అది ఎలాగో తెలియక లేకపోతే తెలిసినా కూడా చేయట్లేదు. ఇది ఎందుకని మేము క్వశ్చన్ చేయగా స్టూడెంట్స్ ఏమో మా దగ్గర ఫ్రీలాన్సింగ్ అవ్వచ్చు, బిజినెస్ కానీ చేసే టైం లేదు, మనీ కూడా లేవు అని చెప్తున్నారు. అదే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఏమో మా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి కానీ బిజినెస్ చేసే నాలెడ్జ్ లేదు, అగైన్ టైం లేదు అని చెప్తున్నారు. సో ఇక్కడ మేజర్గా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి టైం, ఇంకోటి మనీ. సో మీరు అన్నిటికంటే తక్కువ టైం పనిచేస్తూ మీరు సేఫ్గా మీ దగ్గర తక్కువ క్యాపిటల్ ఉన్నప్పటికీ ఈజీగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే ఆప్షన్ మీకు స్వింగ్ ట్రేడింగ్ ఇస్తుంది. ఇప్పుడు ట్రేడింగ్ అని వినంగానే మీరు జడ్జ్ చేసో, భయపడో, తెలుసో తెలియకో ఇదేనా ఉన్నది, ఇంకా వేరే ఏం ఆప్షన్స్ లేవా అని ఇవన్నిట్లోకి కంక్లూజన్స్కి వచ్చే కంటే ముందరే లీస్ట్ ఇన్వెస్ట్మెంట్, తక్కువ ఎఫర్ట్తో మంచి ప్రాబబిలిటీ, అంటే ఆప్షన్ ట్రేడర్స్ కంటే కూడా బెటర్ ప్రాబబిలిటీతో బెటర్ ప్రాఫిట్స్ వచ్చే కెపాసిటీ స్వింగ్ ట్రేడింగ్లో ఉంది. సో అందుకే వీడియోలో అసలు మనము స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, దానికి ఎంత క్యాపిటల్ కావాలి, ఎంత రిటర్న్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయాలి, దాని వెనకాల ఉన్న మనీ మేనేజ్మెంట్ ఏంటి, స్వింగ్ ట్రేడింగ్ ఎవరు చేయాలి అండ్ ఫైనల్గా ఎలా చేయాలి అన్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? ఫస్ట్ అసలు మనము స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు ఏదైనా స్టాక్ అవ్వచ్చు, షేర్ అవ్వచ్చు, కొన్న తర్వాత కొన్ని డేస్ అవ్వచ్చు, కొన్ని వీక్స్ అవ్వచ్చు, కొన్ని మంత్స్ తర్వాత కనుక సెల్ చేస్తే దాన్ని స్వింగ్ ట్రేడింగ్ లేదా పొజిషనల్ ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, మీరు ఇవాళ ఏదైనా స్టాక్ని పర్చేస్ చేసి 2 days నుంచి 6 months లోపల ఈ టైం ఫ్రేమ్లో కనుక కొని అమ్మేస్తే దాన్ని స్వింగ్ ట్రేడింగ్ లేదంటే పొజిషనల్ ట్రేడింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటి ఇన్వెస్టింగ్ లాగా ఉంది అని అనుకోకండి, ఎందుకంటే ఇన్వెస్టింగ్కి స్వింగ్ ట్రేడింగ్కి కొంత డిఫరెన్స్ ఉంది. అదేంటంటే మీరు స్వింగ్ ట్రేడింగ్లో తీసుకుంటే మీకు ఒక ప్రాపర్ ఎంట్రీ ఉంటుంది, ప్రాపర్ టార్గెట్ ఉంటుంది, ప్రాపర్ స్టాప్ లాస్ ఉంటుంది, ప్రాపర్ టైం ఫ్రేమ్ ఉంటుంది. అంటే నేను ఇవాళ పర్చేస్ చేస్తున్నానంటే నెక్స్ట్ 1 month వరకు హోల్డ్ చేస్తాను, ఈ 1 monthలో టార్గెట్ హిట్ అయినా ఓకే, స్టాప్ లాస్ హిట్ అయినా ఓకే అని చెప్పి మీరు ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీ అన్నీ మీరు ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ మీరు ట్రేడ్ అనేది తీసుకుంటారు. కానీ మీరు అదే ఇన్వెస్టింగ్లో చూసుకుంటే మీరు కంపెనీ ఫండమెంటల్స్ అవన్నీ చూసుకుంటూ నెక్స్ట్ 5, 10, 15, 20, 30 years కోసము మీరు ఎటువంటి స్టాప్ లాస్ లేకుండా కంపెనీ ఫ్యూచర్లో గ్రో అవుతుందనే యాంటిసిపేషన్తో మీరు ట్రేడ్ అనేది తీసుకుంటారు, లేదంటే స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేస్తారు. కానీ అదే ఆపోజిట్లో స్వింగ్ ట్రేడింగ్లో జస్ట్ స్మాల్ స్వింగ్స్ కోసం మీరు ప్లే చేస్తూ ఉంటారు. అది 1 week అవ్వచ్చు, 1 month అవ్వచ్చు, 3-4 months, మ్యాక్సిమం 6 months వరకు మీరు ఒక స్టాక్ ఇప్పటి నుంచి ర్యాలీ అవుతుంది అనుకుంటే ఆ టైప్ ఆఫ్ ట్రేడింగ్ని స్వింగ్ ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ స్వింగ్ ట్రేడింగ్ ఎందుకు బెటర్ అని మనం ఆలోచిస్తే దీనికి మేజర్గా 5 points ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే స్క్రీన్ టైం, అంటే మీరు రోజంతా స్క్రీన్ని చూడక్కర్లేదు, డైలీ ఒకసారి క్లోజింగ్ ప్రైస్ చూసుకుంటే చాలు. సెకండ్ వచ్చేసి తక్కువ క్యాపిటల్, లీస్ట్ క్యాపిటల్ ఉన్నప్పటికీ కూడా మీరు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు, స్వింగ్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. థర్డ్ ఏంటంటే మీ ఉన్న క్యాపిటల్ని మల్టిపుల్ అసెట్స్లో డైవర్సిఫై చేయొచ్చు కాబట్టి రిస్క్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇంకా ఫోర్త్ వచ్చేసి రిస్క్ ఎలాగో తగ్గింది కానీ రివార్డ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సపోజ్ మీరు స్టాప్ లాస్ 10 points పెట్టుకున్నారనుకుంటే దానికి టార్గెట్స్ వచ్చేసి మనము 30, 40, 50 points అలా టార్గెట్ పెట్టుకుంటాము. సో రిస్క్ రివార్డ్ అనేది స్వింగ్ ట్రేడింగ్లో ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి యాక్సెసిబిలిటీ, అంటే ఎవరైనా సరే ఒక మొబైల్ ఫోన్ ఉండి వాళ్ళ దాంట్లో ఒక ట్రేడింగ్ యాప్ ఉంటే చాలా సింపుల్గా మీ ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. దీనికి మీకు హై స్పీడ్ ఇంటర్నెట్, హై అండ్ ల్యాప్టాప్స్ లేకపోతే డెస్క్టాప్ స్క్రీన్స్, హై అండ్ సెటప్స్ ఇవేవి అవసరం ఉండదు. సో స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, అది ఎందుకు బెటర్ అని మనం అర్థం చేసేసుకుంటే, సో ఇప్పుడు మనకు స్వింగ్ ట్రేడింగ్ నుంచి ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలో అది డిస్కస్ చేసుకుందాం. స్వింగ్ ట్రేడింగ్ని మనం కొంచెం ఎక్కువ డ్యూరేషన్ వరకు హోల్డ్ చేస్తాం కాబట్టి మన రిస్క్ 1% అయితే 3 to 5% వరకు మనం టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయాలి కూడా మంత్లీ. తర్వాత మనం తీసుకున్న స్టాక్ అదే మూమెంటంలో ర్యాలీ అయిపోతూ 5% కూడా క్రాస్ చేసింది అనుకుంటే మనం ఇనీషియల్గా తీసుకున్న క్వాంటిటీస్లో సగం బుక్ చేసుకొని మిగతా మనం ట్రైల్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రైలింగ్ అంటే ఏంటి, సపోజ్ మీరు ఒక 100 shares, ఒక్కొక్క షేర్ 100 rupees పెట్టి కొన్నారు అనుకుందాం. దీనికి మీరు పెట్టుకున్న స్టాప్ లాస్ 90 rupees అనుకుందాం, అంటే 10 rupees స్టాప్ లాస్ ఉంది. అండ్ మీ టార్గెట్ ఎంత ఉండాలని చెప్పాను, మినిమం 1:3, 1:5 వరకు ఉండొచ్చు అని చెప్పాను. సో మీ స్టాప్ లాస్ 10 points ఉన్నప్పుడు టార్గెట్ 30 to 50 points ఉండాలి. సో మీరు 100 దగ్గర బై చేసిన తర్వాత స్టాక్ ప్రైస్ పైకి మూవ్ అవుతూ 30 నుంచి 50, అంటే 100 దగ్గర మీరు పర్చేస్ చేసింది 150 హిట్ అయిన తర్వాత మీరు 100 shares కొన్నారు కదా, దాంట్లో 50 sharesలో ప్రాఫిట్ అనేది బుక్ చేసేసుకొని మిగతా 50 sharesని హోల్డ్ చేయాలి. సో 150 నుంచి 160, 170, 180 అలా వెళ్తున్నప్పుడు స్లోగా మీ 50 క్వాంటిటీస్ ఏవైతే మిగిలిపోయాయో దాంట్లో కూడా స్లోగా క్వాంటిటీస్ అనేవి తగ్గించుకుంటూ కంప్లీట్ ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. దీన్ని ట్రైలింగ్ అంటారు.
సో ఇలా ఇయర్లీ 40-50% డైవర్సిఫై చేసి మీరు రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంత రిటర్న్స్ కోసము మన క్యాపిటల్ ఎంత ఉండాలని మీరు నన్ను అడిగితే బేస్ క్యాపిటల్ అట్లీస్ట్ 10,000తో స్టార్ట్ చేయండి అని చెప్పి నేను రికమెండ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంటర్ వాళ్ళకి కూడా వాళ్ళ పేరెంట్స్ 2,000 to 3,000 4,000 మంత్లీ పాకెట్ మనీ అనేది ఇస్తున్నారు. సో అలా ఒక 10,000 సేవ్ చేసుకొని స్వింగ్ ట్రేడింగ్ తీసుకురావడానికి పెద్ద కష్టం కాదని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ 10,000 తీసుకెళ్ళి మొత్తం ఒకటే స్టాక్లో పెడితే మొత్తం ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనకు ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, ప్రాపర్ రూల్స్ సెట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది లేకే చాలా మంది స్టాక్ మార్కెట్లో లాసెస్ అనేవి చేసుకుంటారు. సో స్వింగ్ ట్రేడింగ్ కోసం మీరు తీసుకొచ్చిన 10,000 రూపీస్ని 5 డిఫరెంట్ స్టాక్స్లో డైవర్సిఫై చేయాలి. అంటే 2,000 రూపీస్ ఒక్కొక్క స్టాక్ కోసం అలొకేట్ అనేది చేయాలి. అండ్ మీకు వచ్చే స్టాప్ లాస్ని బట్టి ఎంత క్వాంటిటీస్లో ఎంటర్ చేయాలని చెప్పి పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేస్తూ ఉండాలి. అండ్ పర్ ట్రేడ్ లేదా పర్ స్టాక్ మీరు ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నారో దాంట్లో 10% కంటే ఎక్కువ లాస్ అనేది తీసుకోవద్దు. ఎగ్జాంపుల్కి సపోజ్ ఒక స్టాక్ ప్రైస్ 200 రూపీస్ ఉంది అనుకుందాం. మీరు ఒక్కొక్క ట్రేడ్కి 2,000 రూపీస్ డిప్లాయ్ చేయొచ్చు అనుకున్నారు కాబట్టి 2,000 డివైడెడ్ బై 200 అంటే 10 షేర్స్ అనేది మీరు పర్చేస్ అనేది చేయగలుగుతారు. సో మీరు 200 రూపీస్ ఉన్న షేర్స్ 10 షేర్స్ పర్చేస్ చేశారు విత్ 2,000 రూపీస్. సో దీంట్లో మీరు స్టాప్ లాస్ చూసుకుంటే అరౌండ్ 170 కిందకు వస్తుంది అనుకుందాం. అంటే మీరు 200 దగ్గర పర్చేస్ చేశారు, ఆ ట్రేడ్లో స్టాప్ లాస్ 170 ఉంది అనుకుందాం. 170 అంటే ఎంత? 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. ఇప్పుడు ఈ 30 పాయింట్స్ 10 షేర్స్ మీద మీరు ఈ ట్రేడ్లో మీ స్టాప్ లాస్ హిట్ అవుతే 300 రూపీస్ మీకు లాస్ వస్తుంది అని అనుకుందాం. కానీ ఇందాక నేను చెప్పిన గోల్డెన్ రూల్ ఏంటి? మన పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో 10% కంటే ఎక్కువ లాస్ మనకి రావద్దు అని చెప్పాను. సో మీరు 10 షేర్స్ కొనగలిగినప్పటికీ కూడా మీరు 10 షేర్స్ అనేది తీసుకోవద్దు. సో ఇప్పుడు ఏం చేయాలి? మనము ట్రేడ్ని వదిలేయాలా అంటే కాదు. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి 30 రూపీస్ స్టాప్ లాస్తో 10 షేర్స్ తీసుకుంటే 300 రూపీస్ పోతుంది. కానీ అదే సేమ్ 30 రూపీస్ స్టాప్ లాస్కి 7 షేర్సే కొన్నాం అనుకోండి, ఓన్లీ 210 పోతాయి. ఎందుకు? 30 రూపీస్ స్టాప్ లాస్ ఉంది, షేర్స్ ఏమో 7 కొంటున్నాము. సో మనకి స్టాప్ లాస్ హిట్ అయినా కూడా 210 రూపీస్ పోతుంది. ఇది మోర్ ఆర్ లెస్ మన గోల్డెన్ రూల్, అంటే 10% స్టాప్ లాస్ రూల్ కిందకే వస్తుంది. కాబట్టి అప్పుడు మనం ట్రేడ్ అనేది మిస్ చేయకుండా క్వాంటిటీస్ని తగ్గించుకొని ట్రేడ్ అనేది తీసుకోవాలి. మనకి ఏ ట్రేడ్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది, ఏ ట్రేడ్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవచ్చు తెలియదు. కాబట్టి మోస్ట్లీ ప్రాబబిలిటీ మీద ఉంటుంది. కాబట్టి మన ఫస్ట్ క్యాపిటల్ డిప్లాయ్మెంట్ అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత దాని మీద 10% స్టాప్ లాస్ రూల్ ఫిక్స్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే స్టాప్ లాస్ని బట్టి క్వాంటిటీస్ పెంచుకోవాలా తగ్గించుకోవాలా మనం ట్వీక్ అనేది చేసుకోవాలి. అండ్ ఇలా మనీ మేనేజ్మెంట్ రూల్ ఫాలో అవుతూ ప్రాపర్ సిస్టమ్ని ఫాలో అవుతే మీకు ప్రాఫిట్ రాకుండా ఎవరు ఆపలేరు. అండ్ మీకు స్వింగ్ ట్రేడింగ్ అడ్వాంటేజెస్ చెప్పినప్పుడే ఎండ్ ఆఫ్ ద డే స్టాక్ క్లోజింగ్ ప్రైస్ చూసుకుంటే చాలన్నాను. కాబట్టి మీ దగ్గర టైం లేకపోయినా, నాలెడ్జ్ లేకపోయినా ట్రేడింగ్ చేసుకునే ఆప్షన్ స్వింగ్ ట్రేడింగ్ ఇస్తుంది. కాబట్టి ఇది మీరు స్టూడెంట్స్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, రిటైర్డ్ వాళ్ళు అవ్వచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, అందరూ స్వింగ్ ట్రేడింగ్ని ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ గురించి మొత్తం తెలిసిన తర్వాత మిగిలింది ఏంటి? స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి, స్టాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎంట్రీ ఎగ్జిట్స్ ఏంటి, ట్రేడ్ సెటప్ ఏంటి, అది తెలియాలి కదా. సో దీని గురించే ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఆల్రెడీ 3 వీడియోస్ చేశాను. ఫస్ట్ ఏమో స్క్రీనర్ వీడియో, అంటే మీరు వీకెండ్లో జస్ట్ 5 minutes స్పెండ్ చేస్తే చాలు హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్లో మీకు ప్రాఫిటబుల్ ఇచ్చే స్టాక్స్ ఒక 5 or 6 ఉంటాయి కదా, దాన్ని ఫిల్టర్ అవుట్ చేసి మీకు స్క్రీనర్ అనేది చెప్తుంది. సో ఇలా స్టాక్ లిస్ట్ వచ్చేసిన తర్వాత అందులో క్యాండిల్ స్టిక్స్ ఏమైనా ఉన్నాయా, సపోర్ట్ రెసిస్టెన్స్ లేదా ప్రైస్ యాక్షన్ ఎలా వర్క్ అవుతుందని చెప్పి మనము దాని మీద అనలైజ్ చేసుకొని ట్రేడ్ తీసుకోవాలి. సో సపోర్ట్ రెసిస్టెన్స్ అవ్వచ్చు, ప్రైస్ యాక్షన్ అవ్వచ్చు, క్యాండిల్ స్టిక్స్ అవ్వచ్చు, ఇవన్నీ 3 టాపిక్స్ మీద కూడా ఇన్ డీటెయిల్గా నేను వీడియో అనేది చేశాను. సో స్క్రీనర్, సపోర్ట్ రెసిస్టెన్స్, క్యాండిల్స్, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్, ఇవన్నిటివి వీడియో లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత అవన్నీ లైన్గా ఫాలో అయిపోయారనుకుంటే మీరు స్వింగ్ ట్రేడింగ్లో ప్రాఫిటబుల్గా ఉండకుండా ఉండడానికి ఎవరు ఆపలేరు. ఫ్రీక్వెంట్గా బై సెల్ చేసే ఇంట్రాడే ట్రేడింగ్లో ఆ అడ్రినలిన్ రష్ కోసం అందరూ అటువైపే వెళ్తున్నారు. కానీ మీరు ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, ప్రాపర్ రిస్క్ రివార్డ్ ఫాలో చేస్తున్నారు అనుకుంటే ఇంట్రాడే వచ్చే రిటర్న్స్ కంటే కూడా మీరు స్వింగ్ ట్రేడింగ్లో వచ్చే రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీ రిస్క్ రివార్డ్ అనేది పెరుగుతుంది అండ్ మీ ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ ట్రేడ్స్ ఏవైతే తీసుకుంటారో అవి తగ్గిపోతాయి. సో మీరు ఎంత తక్కువ ట్రేడ్స్, ఎంత క్వాలిటీ ఉన్న ట్రేడ్స్ తీసుకుంటే మీ ప్రాబబిలిటీ, మీ ప్రాఫిటబిలిటీ అంత పెరుగుతుంది. సో ప్యాసివ్ ఇన్కమ్ లేదా సెకండరీ ఇన్కమ్ కోసం ఏం చేయాలి, ఎక్కడే చేయాలి, ఇంకా ట్రేడింగ్ అంటే కూడా చాలా క్యాపిటల్ ఇంట్రెస్ట్, చాలా క్యాపిటల్ కావాలనుకుంటున్న వాళ్ళందరితో ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకున్న ప్రాబ్లమ్ని లేదా వాళ్ళకున్న మిస్అండర్స్టాండింగ్ని సాల్వ్ అనేది చేయండి. ఇంకా స్టాక్ మార్కెట్ గురించి నేను చేస్తున్న వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీకోసం మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.